బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలంలోని వెదురుపాక గ్రామంలో పలువురు జ్వరంతో బాధపడుతున్నారు. వీరిలో పలువురు ప్లేటెట్స్ పడిపోవడంతో వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొందరికి నయం కాగా మరికొందరు హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్నారు. 2 రోజుల క్రితం డెంగ్యూ వ్యాధితో సలాది సంతోషి మాత మృతి చెందారు. దీంతో గ్రామంలో భయాందోళనలు మొదలయ్యాయి. మెరుగైన పారిశుద్ధ్యం లేదని, అందుకే దోమలు తీవ్రంగా ప్రబలి గ్రామంలోని పలువురు జ్వరాల బారిన పడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రాయవరం పిహెచ్సి వైద్యాధికారులు వైద్య శిబిరం నిర్వహించి పరీక్షలు చేస్తున్నారు. సుమారు 60 మందికి పరీక్షలు నిర్వహించే సమయానికి వాళ్ళు 28 మంది జ్వరాలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. అధికారులు మెరుగైన పారిశుద్ధ్యం చేపట్టి జ్వరాలను సత్వరమే అదుపులోకి తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు. జరుగుతుంది సార్. మరియు దోమల నివారణకి ప్రత్యేకంగా ట్యాంక్ మిషన్ కూడా ఆర్డర్ పెట్టడం జరిగింది. అది రాగానే ఆ కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుందని తెలియజేస్తున్నాం సార్. నమస్తే సార్. డాక్టర్ రమ్య, నేను రాయవరం మెడికల్ ఆఫీసర్ అండి. రాయవరం పిహెచ్సి మెడికల్ ఆఫీసర్. ఇప్పుడు సీజనల్ డిసీజెస్ ఎక్కువగా ఉండడం ద్వారా మా ఎంబెలిష్మెంట్ గారు ఆశస్ అందరూ సర్వీస్ చేస్తున్నారండి. హౌస్ టు హౌస్ సర్వే చేస్తున్నారు. ఫీవర్స్ ఎక్కువ నోట్ అవుతున్నాయి. సో అందుకే ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తాం. టెస్ట్స్ అన్ని పిహెచ్సిలో అవైలబుల్గా ఉన్నాయండి. టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, వైరల్, ప్లేట్లెట్స్ మొత్తం అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో ఎప్పటికప్పుడు మా టీమ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు ట్రీట్ చేసి వాళ్ళు మళ్ళీ వెంటనే సీరియస్గా ఉంటే రిఫర్ చేస్తున్నారు పిహెచ్సికి. అక్కడ అన్ని టెస్టింగ్ చేస్తున్నారు. అక్కడ ట్రీట్మెంట్ అందుతుంది. ఒకవేళ ఏమైనా కొంచెం కండిషన్ క్రిటికల్ అయితే మేము హైయర్ సెంటర్